వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ బ్యాక్ గైస్. వెల్కమ్ బ్యాక్ టు అనవసరమైన రివ్యూస్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోండి. మనం 200K దగ్గరలో ఉన్నాం. అర్థమవుతుందా? ఈ సంక్రాంతికి మనం మైల్ స్టోన్ రీచ్ అవ్వాలి. మీ చూపులే నా పెట్టుబడి. సో ఎక్కడ మొదలెట్టాలి, ఎప్పుడు మొదలెట్టాలి? ఈసారి కష్టమేనండి. ఈ సంక్రాంతి కష్టమే అండి సినిమాలు. కట్టుపన హీరో ఎంట్రీ, కట్టుపన విలన్ ఎంట్రీ, కట్టుపన హీరోయిన్ ఎంట్రీ. అంటే ఇప్పుడు మీ దగ్గర గన్ ఉంటుందండి, ఆ గన్నుతో మీరు కాలుస్తారు. బుల్లెట్ ఎందుకు వెళ్ళింది అంటే కాలుస్తారని అర్థం. మీరు కాలుస్తే బుల్లెట్ వెళ్తుంది, అవునా? అలాంటిది మీరు కాలవకుండానే బుల్లెట్ వెళ్ళింది అంటే ఎలా? అంటే మీరు ఏమన్నా రాసేయచ్చా? అంటే ఏమో అండి, దిస్ ఈజ్ ఎ హోల్ మెస్. మీరు రాయండి అయ్యా, రాయండి. ఇప్పుడు కొత్త రైటర్స్ ఉన్నారు, కొత్త క్రియేటర్స్, వాళ్ళని వాడుకోండి. మీరు ఇలా అయితే కష్టమేనండి, అవ్వదు. కట్టుపన హీరో ఎంట్రీ, కట్టుపన విలన్ ఎంట్రీ. కట్ చేస్తే హీరో పోతాడు యూఎస్కి పోతాడు, కట్ చేస్తే హీరో పోతాడు ఇండియాకి వస్తాడు, కట్ చేస్తే హీరో పోతాడు ఆంధ్ర పోతాడు, కట్ చేస్తే హీరో వస్తాడు జర్మనీ పోతాడు. అంటే ఎందుకు ఎందుకు వెళ్తున్నాడు హీరో? ఆ ట్రావెలింగ్ ఎందుకు? అసలు హీరో ఎందుకు పోతున్నాడు? పోనీ మీన్స్ ఆఫ్ ట్రావెల్ చూపించండి. మీరు ఏరోప్లేన్ ఎక్కుతున్నారు అంటే కార్ ఎక్కుతాడు, దడేలమని ఆడ దిగుతాడు, ఈడే ఆడ వండుకుంటే ఈడ లేస్తాడు. లాజిక్, వేర్ ఈజ్ లాజిక్? పిర్రలు పిండడమే అనుకోండి మీరు. అసలు మామూలు పిండడం కాదండి ఆ పిర్రలు, కట్టింగ్ ప్లేయర్ బట్టి పిండడమే. ఆ పెద్ద పెద్ద స్టార్ హీరోస్ ఏమని ఒప్పుకుంటారో మీ స్క్రిప్ట్స్. అసలు ఏం జరుగుతుందండి? ప్రతిసారి లాజిక్స్ కావాలంటే కష్టం. అయినా లాజిక్ మ్యాజిక్ రెండు ఉండాలంటే అది అవ్వదమ్మా. హీరో చచ్చిపోయాడు, హీరో చచ్చాడు. ఎందుకు చచ్చిపోయాడు? లాజిక్ కావాలి. హీరోయిన్ ఉంది, హీరోయిన్ ఎందుకు లవ్ చేసింది? లాజిక్. హీరో ఇంకా విలన్ మధ్యలో రొమాన్స్, అది కూడా లాజిక్. తీసుకెళ్ళిపోతా ఉంటారండి, అసలు తీసుకెళ్ళిపోతానే ఉంటారు, పాతాళంలోకి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఈ విషాదానికి ఎండ్ అనేది ఉండదా? హీరో ఉన్నాడు, హీరోయిన్ ఉన్నారు. హీరో చచ్చిపోయాడు, హీరోయిన్ ఉన్నది. ఇప్పుడు హీరోయిన్ ఉన్నది కాబట్టి హీరోయినే హీరో చేసేది ఇక్కడ, నన్ను అడిగితే. అవునా? మరి హీరోని పెట్టి హీరోని చంపి మళ్ళీ హీరోయిన్ హీరో చేయడం కన్నా ఏదో ఉమెన్ సెంట్రిక్ మూవీ అని చెప్పి ఉమెన్తోనే సినిమా తీయచ్చు కదా. మధ్యలో హీరో ఎందుకు బక్ రావడం? ఇదిగో నోట్ చేశా, పాయింట్స్ అన్నీ నోట్ చేశా. ఇవాళ అన్ని 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 నిజాలే మాట్లాడదాం. అయ్యా 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 మరి దారుణమయ్యా, ఇలా అయితే అసలు మీరు కష్టమయ్యా. మీరు ఇలా ఇలా సినిమాలు తీశారనుకో, అసలు మీరు ఈ సినిమాలు వదిలేసుకోవడం బెటర్ సార్. మీరు కనుక సినిమాలు ఇలా తీశారనుకో, ఇక మీరు షెడ్కే సార్. దిస్ ఈజ్ వెరీ సీరియస్. ఇట్స్ నాట్ ఏ జోక్, నేను చెప్తున్నా. బ్రదర్, ఇట్స్ నాట్ ఎ జోక్ బ్రదర్. అసలు ఇలా మీరు తీశారంటే చాలా కష్టం అండి. కొత్తదనం కావాలి సినిమాలల్లో. అంటే ఎప్పుడు ఆ రాయలసీమ ఫ్యాక్షన్ హిస్టరీ, లేకపోతే హీరో వాళ్ళ నాన్న ఈడు కొట్టుకోవడము, లేకపోతే హీరోయిన్ వాళ్ళ లవ్, వాళ్ళ మళ్ళీ రాయలసీమ పోయి కొట్లాడు, ఫ్యాక్షన్ గొడవలు. అసలు అంటే ఇక వేరే స్టోరీసే లేవా మీకు? నాకు అర్థం కాదు. వాయ్ వాయ్ మీరు బిర్యానీ తిందామని వెళ్తారు, బిర్యానీ తినడానికి వెళ్ళినప్పుడు మీరు బిర్యానీ తిని రావాలి, అవునా? మీరు బిర్యానీ తినకుండా వెళ్ళి కిచిడి తింటే ఎట్లా ఉంటుంది? అంటే ఎలా ఉంటుంది? లేపి గాల్లోనే తల నరికినట్టు ఉండదు. ఈ సినిమాలో స్టోరీ లేదు, ఒక బ్యాక్ డ్రాప్ లేదు, ఒక బీజిఎం లేదు, అంటే లిప్ సింక్ లేదు, పాట మధ్యలో మాట్లాడతాడు, వెనక మాట్లాడతాడు. ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ సెట్ కాలే, మొత్తానికి మూవీయే బాలే. అసలు మూవీ కాదు, నాకు డైరెక్టర్ నచ్చాడు, డైరెక్టరే బాలే. నేను చెప్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హీరోయిన్ తీసి పడేయండి. ఎందుకుంది ఆ హీరోయిన్ నడుము మీద ఎక్స్ప్రెషన్స్ పలికి చావట్లేదు. ఇప్పుడు హీరో వీళ్ళని కొట్టుకుంటారు అంటే సూపర్ మ్యాన్ వర్సెస్ బ్యాట్మ్యానా? అంటే ఇప్పుడు హీరో గాడు పోయి విలన్ గారిని కొడితే వాడు పోయి ఒక బిల్డింగ్ కొట్టుకుంటే బిల్డింగ్ కూలిపోతుంది.
మళ్ళీ విలన్ వచ్చి హీరోని కొడితే క్రాక్, రోడ్ అంతా క్రాక్ వస్తుంది. అంటే చూసేటోళ్ళు పిచ్చోలా. వెల్కమ్ బ్యాక్ టు జామకాయ రివ్యూస్. అస్సలు బాగాలేదు భయ్య మూవీ. ఐ వుడ్ గివ్ 1 or 2 జామకాయస్ ఫర్ దిస్ మూవీ. పుచ్చు భయ్య ట్రై చేశారు బట్ నాకు నచ్చలేదు, అసలు నాకు నచ్చలేదు. ఇప్పుడు దగ్గర మాత్రం ఐ వుడ్ సే దట్ అదిరిపోయింది భయ్య. లైక్ కాన్సెప్ట్ కానీ, విజువలైజేషన్ కానీ, ఎగ్జిక్యూషన్ కానీ, లైక్ పర్ఫార్మెన్సెస్ కానీ, హీరో యాక్టింగ్ కానీ, హీరోయిన్ యాక్టింగ్ కానీ కొన్ని అదిరిపోయాయి భయ్య, చాలా బాగున్నాయి. బట్ కొన్ని దగ్గర చాలా అంటే లైక్ వాళ్ళ డ్యాన్స్, మ్యూజిక్, స్టెప్స్, లిరిక్స్ చాలా బాగా పాడారు భయ్య, అదిరిపోయింది భయ్య. సాంగ్స్ కూడా చాలా బాగుంది భయ్య. బట్ సినిమాలో స్టోరీ ఎక్కువైపోయింది భయ్య. స్టోరీ ఉంది భయ్య, ఆ స్టోరీ అనేది పాయింట్ ఏ నుంచి స్టార్ట్ అవుతుంది, పాయింట్ బి వరకు వెళ్ళాలంటే మధ్యలో పాయింట్ సి పాయింట్ ఉంటుంది కదా, ఆ సి పాయింట్ తీసుకొచ్చి ఏబి మధ్యలో పెడితే ఏబిసి చదువుకున్నాడు పిచ్చోడా. నన్ను అడిగితే దిస్ ఈజ్ వేస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఒకటి అంటే పోయింది భయ్య, సినిమా మొత్తానికి పోయింది. ఒకటి అనుకొని పోతాం, ఒకటి అవుతుంది భయ్య. ఇప్పుడు నేను టాయిలెట్కి వెళ్దాం అనుకుంటా, దొడ్డికి వెళ్ళాల్సి వస్తుంది భయ్య. ఇప్పుడు దొడ్డికి వెళ్దాం అనుకుంటే నాకు ఇంకేదో వస్తుంది, వామిటింగ్ చేసుకుందాం అంటే ఇంకేదో వస్తుంది. అంటే నేను బాత్రూమ్కి వెళ్తే పైల్స్ రావాలా నాకు ఇప్పుడు? అంటే అలానే ఉన్నాయి భయ్య సినిమాల లాజిక్స్. కమింగ్ టు ద రొమాన్స్ పార్ట్ అయితే ఉంది, పెట్టాడు భయ్య, పెట్టాడు. బట్ నాకు అంత రియల్గా అనిపించలేదు. హీరో విలన్ ఫైటింగ్ చేసుకునేటప్పుడు విలన్ హీరోని కొడతా ఉంటాడు దవడ మీద, హీరోకి ఫీలింగే రాదు. అంటే గుద్దుతా 5 సార్లు గుద్దుతాడు, 10 సార్లు గుద్దుతాడు. అంటే యువర్ మ్యాన్ ఆఫ్ స్టీల్ భయ్య, నాకు అర్థం కాదు భయ్య, ఏమని రాసుకుంటారు మీరు సినిమాలలో? చాకు కత్తి తీస్తారు, కత్తి ఇసురుతారు, అది జుగ్ 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 అని పోతుంది, పోయి ఎగ్జాక్ట్గా జబ్బ గుచ్చుకుంటుంది, అంటే వీపుకి పక్కన గుచ్చుకుంటా. అంటే ఏది పడితే అంతేనా భయ్య? మొత్తానికి చెప్తున్నాను భయ్య, లాస్ట్కు నేను చెప్పేస్తున్నాను, నాకు సినిమా నచ్చలేదు భయ్య. కలెక్షన్స్ రావాలి, మాకు డబ్బులు రావాలి, మీరు చూస్తేనే మాకు డబ్బులు వస్తుంది. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మీ టు మై జామకాయల రివ్యూ. లైక్ పుచ్చు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. కాబట్టి 2 జామకాయలని ఇవ్వకపోతే ఇంటి కింద ఉన్న మా ఓనరు ముడ్డు మీద అంతాడండి నన్ను. ఆల్రెడీ వాళ్ళకి రెంట్ కట్టాలి నేను. ఓకే భయ్య, వెల్కమ్ టు ఎర్రి హల్వా రివ్యూస్. ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ చేయాలి? మొత్తానికైతే సినిమా మైండ్ మింగిచ్చేస్తుంది భయ్య. నాకైతే నచ్చలేదు. యావరేజ్ 1 time వాచ్ తీసుకోవాలి. ఇది నాకు అది నచ్చలేదు. ఇప్పుడు హీరో యాక్టింగ్ సూపర్ భయ్య, చింపేశాడు. హీరోయిన్ ఎందుకు? హీరోయిన్కి డ్యాన్స్ రాదు, నేను హీరోయిన్ కన్నా బాగా డ్యాన్స్ చేస్తా. ఫైటింగ్ పెడతారు, ఫైట్స్ ఉంటే పెట్టాలి, పెట్టి ఫైటింగ్ కాదది. ఇప్పుడు ఫైటింగ్ అవుతుంది, భూమి మీద కొట్టుకోవచ్చు కదా, గాలిలో లేపి దడ. ఇప్పుడు సినిమా ఉంటుందండి, సినిమాని ఒక ఆస్పెక్ట్లో తీశారు, బాగుంది, మీ అప్రోచ్ బాగుంది. బట్ సినిమా అవుట్పుట్ బాగాలేదు. ఏం చేద్దాం అనుకుంటారు, అది చేద్దాం అనుకుంటారు, కానీ హీరో యాక్టింగ్ బాగాలేదు, డైలాగ్ బాగా రావట్లేదు. కమెడియన్స్ ఉన్నారండి, కమెడియన్స్ ఎందుకు? కామెడీ చేయడానికి. కానీ వాళ్ళు కామెడీ చిత్రాలు మన నమ్మిస్తారు. కామెడీ ఎక్కడా? సినిమాలో ఒక బ్యాక్ స్టోరీ, ఒక బీజిఎం అయితే మైండ్ మింగేస్తుంది అనుకోండి, కానీ పెట్టిన విధానం బాగాలేదు. ఇప్పుడు అనుకోవచ్చు మీరు ఎందుకు అని, నాకైతే నచ్చలేదు భయ్య. ఇప్పుడు బీజియానికి నాకైతే బయర్లు బొమ్మేసినాయి, బట్ సినిమా బాగాలేదు. ఒక
కల్కి లాగా అంటే ఇప్పుడు దిస్ ఈజ్ అ ఫర్గెటబుల్ ఫిలిం అంటే నాకు నచ్చలేదు. ఎందుకు అంటే ఒక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లాగా, ఒక కల్కి లాగా అట్లా కొన్ని కొన్ని ఉన్నాయి, కొన్ని సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు నేను అవన్నీ చెప్పాను అనుకో, నన్ను ఫోన్ చేసి మరి అంటే అదంతే. మొత్తానికి ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఇలాంటి సినిమా ఇలాంటి అవుట్పుట్ రావడం. అంటే ఇప్పుడు స్టార్ హీరో సినిమాలు ఒక్కొక్కరు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు తీసుకుంటున్నారు. మరి ఇంత సింపుల్ స్క్రిప్ట్తోన అది నాకు నచ్చలేదు. వెరీ అన్ఫార్చునేట్, వెరీ అన్ఫార్చునేట్. ఐఎమ్ సారీ, కానీ ఐఎమ్ డిసప్పాయింటెడ్.